ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జూనియర్ కాలేజీ వద్ద విజయోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ దివాకర్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన అమరులైన కళాకారులకు నివాళులర్పించారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చిన హామీ మేరకు మల్లంపల్లిని మండలంగా ప్రకటించారన్నారు. 73 కోట్ల నిధులతో రామప్ప ఆలయం చుట్టుపక్కల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు సీతక్క తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసి దమాషా ప్రకారం రిజర్వేషన్ల శాతం పెంచాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. శ్రీకాకుళంలో 7 రోడ్ల కూడలి నుంచి కలెక్టరేట్ వరకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది నిరసన ర్యాలీ చేపట్టారు. వర్గీకరణకు మద్దతు ఇచ్చిన నాయకులు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాల నాయకులు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి దుప్పట్లు పంపిణీ చేశారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ప్రతి విద్యార్థి బాల్యం నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చున్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు తమ పిల్లలుగా భావించి నాణ్యమైన ఆహారం విద్యను అందించాలన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 4-5 వార్డుల్లో ఆటోలో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న వ్యాపారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోను తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అవి పీడీఎస్ బియ్యమో కాదో సివిల్ సప్లై అధికారులను పిలిచి నిర్ధారిస్తామని తహసీల్దార్ తెలిపారు. పీడీఎస్ బియ్యం కాకపోతే ఆటోను వదిలివేయనున్నట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సంఘంలోని రైతు వేదికలో 54 మంది లబ్ధిదారులకు 16,500,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరమని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గతంలో ఎమ్మెల్యే ఎంపీల కార్యాలయాల వద్ద చెక్కుల కోసం పడిగాపులు కాచేవారని నేడు లబ్ధిదారులకు నేరుగా అందజేస్తున్నామని తెలిపారు. కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ లో కూడా బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కేసీఆర్ చేపట్టిన దీక్ష మలుపు తిప్పిందని బీఆర్ఎస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి అజామలి అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అజామలి ఆధ్వర్యంలో అంజాపుర నుంచి తెలంగాణ భవనం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా నేమం గ్రామంలో గెయిల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆఫ్ సైట్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆఫ్ సైట్ లో పైప్ లైన్లకు ప్రమాదం జరిగితే వాటిని ఏ విధంగా నివారించాలనే దానిపై అవగాహన కల్పించారు. గెయిల్ ఇండియా లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీఎం వైఏ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాక్ డ్రిల్ పై అవగాహన కల్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భారీ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తమకు పునరావాసం అందినప్పటికీ తమకు రావాల్సిన ప్యాకేజీ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ముత్యాలపల్లిలోని బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నేషనల్ మెన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ తాము అప్లై చేశామని, అయితే తమకు జారీ చేసిన హాల్ టికెట్లలో ఇంగ్లీష్ మీడియానికి బదులుగా తెలుగు మీడియం అని హాల్ టికెట్లు ఇచ్చారన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయిన విద్యార్థులు తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఎలా రాస్తారని ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ ఏబీవీపీ మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కనీస వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ కిరణ్ తెలిపారు. ఒకే ఏడాది ఫుడ్ పాయిజన్ తో 886 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నారు. మధ్యాహ్నం నాణ్యత లేని భోజనం వడ్డిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని కోరారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం చేపట్టిన దీక్ష 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివస్ నిర్వహిస్తున్నట్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని బీఆర్ఎస్వీ నాయకులు విమర్శించారు. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు గురుకులాలు, మోడల్ స్కూల్, ఆశ్రమ పాఠశాలల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
విశాఖ జిల్లాలో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని పశుసంవర్ధక శాఖ డిఎల్డీఓ ప్రసాదరావు అన్నారు. మండలంలోని చెర్లోపాలెం పంచాయతీలో లేగదూడల ప్రదర్శన, జిల్లెడుపూడి గ్రామంలో పశువుల గర్భకోశ చికిత్స కేంద్రం ఏర్పాటు చేశారు. పశువు ఈనిన 2వ నెలలోనే ఎదకు వచ్చి గర్భం దాలిస్తే రైతుకు ఉపయోగంగా ఉంటుందన్నారు. సకాలంలో పశువు ఎదకు రాకపోతే వైద్య పరీక్షలు చేసి సకాలంలో ఎదకు వచ్చేటట్లు చేయడమే ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశమన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరావతిలో పాత అలైన్మెంట్ ప్రకారమే రైల్వే లైన్ కు భూములు సేకరించాలని రైతులు కోరారు. పాషిలపూడి నుంచి దిండి వరకు నిర్మించనున్న కోనసీమ రైల్వే లైన్ కు పాత అలైన్మెంట్ ప్రకారమే భూములు సేకరించాలని పాషిలపూడి నగరం వంటి 7 గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. కొత్త అలైన్మెంట్ ప్రకారం అనేక గృహాలు, విలువైన భూములు కోల్పోతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కర్నూలు జిల్లా ముత్యాలపాడు గ్రామంలో బర్డ్స్ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన 2nd ఫ్లోర్ ను ఆయన ప్రారంభించారు. బర్డ్స్ స్కూల్ కి తమ కుటుంబానికి ఎప్పటి నుంచో అనుబంధం ఉందన్నారు. బర్డ్స్ స్కూల్ 10th క్లాస్ వరకే కాకుండా ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు విఖ్యాత్ రెడ్డి తెలిపారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. మహిళల ఖాతాలో ప్రభుత్వం 1500 రూపాయలు వేస్తుందని ప్రచారంతో పెద్ద సంఖ్యలో మహిళలు పోస్టాఫీస్ ఖాతా తెరవడానికి బారులు తీరారు. సంక్షేమ పథకాల డబ్బులు ఖాతాలో జమ కావాలంటే పోస్టాఫీస్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. అలాగే ఆధార్ సీడింగ్, నేషనల్ కార్పొరేషన్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా చేయించుకోవాలనే ప్రచారం జరిగింది. దీంతో మహిళలు పోస్టాఫీస్కు క్యూ కట్టారు. అయితే బ్యాంకు అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు వేస్తుందనేది ఫేక్ వార్త అని తెలుస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరులోని జమ్ముల కళ్యాణ మండపంలో సిపిఎం రాజధాని డివిజన్ 3వ మహాసభ ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అభినందనలు తెలిపారు. రాజధాని కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. మళ్లీ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయిందని, కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాజధాని గ్రామాల్లోని నిరుపేదలకు, కూలీలకు ప్రభుత్వాలు పని కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని బాబురావు తెలిపారు. కర్నూలు జిల్లా కొస్గిలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను డిపిఓ భాస్కర్, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ డీడీ, సోషల్ వెల్ఫేర్ అధికారి రంగలక్ష్మి సందర్శించారు. రాయలసీమ రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను పరిశీలించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొస్గిలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను అధికారులు సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు చేరుకుని చుట్టుప్రక్కల ప్రదేశాన్ని పరిశీలించారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు 500 రూపాయలకే వంట గ్యాస్, అమ్మ ఆదర్శ పాఠశాల నిర్వహణలో దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. మహిళల మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రత్యేక ప్రాధాన్యతతో సీనియర్ సిటిజన్స్ కు వైద్య సేవలు అందించారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో సీనియర్ సిటిజన్ వైద్య సేవలను ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ వైద్య సేవల విభాగం ద్వారా సంపూర్ణ సేవలు అందించాలని, వృద్ధుల కోసం హెల్పర్స్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సీనియర్ సిటిజన్స్ కు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ఐలేశ్వరం మండలం చిన్నంపేట జీడీ పిక్కల ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ మూసివేయడంతో గత 18 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారని తెలుసుకున్న కార్మికులు రోడ్డుపై ఉండి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం అందజేశారు. సమయం లేకపోవడంతో ఆయన వినతి పత్రం తీసుకుని అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు.